హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలండి. ఇవి ఎప్పుడు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మరి ఆ ముఖ్యమైన విషయాలంటే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్డ్ ఉద్యోగులకు మీరు మీ పదవి విరమణ చెందిన తదుపరి మీకు రావాల్సిన క్లెయిమ్స్ తెలుసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు చెందిన అన్ని డాక్యుమెంట్స్ భద్రపరచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. డాక్యుమెంట్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాము. రిటైర్మెంట్ నోటీస్ కాపీ ఒకటి, పెన్షన్ ప్రపోజల్ సెట్ ఒకటి, జెడ్పీపీఎఫ్ క్లోజర్లు, ఆడిట్ ఆఫీస్ నుంచి వచ్చిన కాపీ, ఇక ఏపీ జిఎల్ఐ క్లోజర్ సెట్, జిఐఎస్ ఫైనల్ క్లెయిమ్స్, ఈఎల్స్ అండ్ పిహెచ్ఎల్ ఎన్కాష్మెంట్ క్లెయిము, పీపీఓ కాపీ, డిటిఓ నుంచి వచ్చిన కాపీ, హెల్త్ కార్డు, ఇక ప్రతి నెల వచ్చే పేమెంట్ స్లిప్పు, ఆదాయపు పన్ను రిటర్ను, సేవింగ్స్ వివరాలు, డెత్ విషయంలో ఇంకా కొన్ని డాక్యుమెంట్స్, ఇతర అవసరమైన పేపర్స్ మొత్తం ఒక రిటైర్మెంట్ ఫైల్ ఆఫీస్లో అయితే ఉండాలండి. అది అధికారుల కనీస బాధ్యత. తమ బాధ్యతగా రిటైర్ అయిన తర్వాత ప్రతి పెన్షనర్ భద్రపరచుకోగలగాలండి. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే ఇవి మనకు సర్వీస్లో ఉన్నప్పుడు మరియు సర్వీస్ పదవి విరమణ పొందేటప్పుడు కొన్ని ఈ విధంగా మనకు ఇవన్నీ లభించేటివి అండి. ఇవన్నీ మనకు రానట్టయితే కాదు. కాకపోతే మనం ఇవన్నిటిని కూడా ముందు నుంచి అయితే భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మన బాధ్యత అది. ఇక పదవి విరమణ పొందినాటి డిఏ క్లెయిమ్ తర్వాత వచ్చే డిఏలను డిఫరెన్స్ అరియర్స్ అవి, అలాగే ఈఎల్స్, హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్ సమయంలో డిఏ తర్వాత పెరిగిన డిఏకి అరియర్ క్లెయిమ్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవాల్సిన విషయాలండి. ఇక తక్కువ బేసిక్లో రిటైర్ అయిన వారికి గ్రాడ్యుటీ 16 లక్షల లోపు ఉంటుంది కాబట్టి వారికి పెరిగిన డిఏ ప్రకారంగా అరియర్స్ పొందవలసి ఉంటుంది. చాలామంది మనం రిటైర్ అయ్యాంలే, పని అయిపోయింది కదా అని భావిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా అవగాహన ఉన్నా కూడా వారు అవగాహన ఉన్న వారు మాత్రం ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. కానీ అవన్నీ ఎందుకులే అని మనకు తెలియదులే అనుకునేవారు, అంటే లైట్ తీసుకునే వారందరికీ కూడా ఇవన్నీ బెనిఫిట్స్ కోల్పోతున్నారండి. ఇవన్నీ మనమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో రిటైర్మెంట్ అయ్యే నాటికి మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏంటో ప్రతి ఒక్కటి మనమైతే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అలాగే అందుకు తగ్గట్టు మన దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్, సో మనము ఏ డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర ఉండాలనో ఆ ప్రతి ఒక్క డాక్యుమెంట్ మన దగ్గర అయితే ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఒరిజినల్స్ అన్ని ఒక సెట్ ఇంట్లో భద్రంగా ఉంచుకొని జిరాక్స్ కూడా 2 సెట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మిగతా వారికి ఎవరైతే కొందరు తెలియక ఉంటారు, కొందరు పట్టించుకోరు. సో వారందరికీ చెప్పేది ఎవరు, చేసేవారు కాబట్టి చాలామంది అధికారులు మీరు మీ బిల్ చెక్ చేసుకోండి, నేను సంతకం పెడతా అని అంటారు. అంతేగాని అధికారులు ఎవరు కూడా మన రావాల్సిన మెచ్యూరిటీ క్లెయిమ్స్ అయితేనేమి ఏవైనా కూడా వాళ్ళైతే మనకు ఎప్పటికీ చెప్పారండి. సో ఇవన్నీ మనమే అవగాహనగా మనకు రావాల్సిన అమౌంట్ మనం ప్రతి రూపాయిని అయితే ప్రభుత్వం నుంచి పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ తర్వాత ఆ పనికి కావాల్సిన అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఫైల్స్ ఎవరు మెయింటైన్ చేయాలంటే మనమే. ఏ రోజుకు ఆ రోజు పని జరిగితే చాలు 398 సర్వీస్ వారికి పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి. సో కాబట్టి దీని ప్రొసీడింగ్స్ ఎక్కడ ఉండాలి, ఆఫీస్లో వారు మా దగ్గర లేవంటారు. అంటే బాధ్యత ఎవరిది బాధ్యత అంటే ఇదంతా మన మీదే పడుతుందండి. సో కాబట్టి ఈ విధంగా మనకు కార్యాలయాల విధి విధానాలు ఎవరు పాటిస్తున్నారు తెలిసిన మనమే చేయించుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకొని ఆర్థికంగా నష్టపోకుండా అధికారులదే బాధ్యత అని అనుకోకుండా మనమే సదరు విషయాలను అయితే ఎప్పటికప్పుడు గ్రహించి క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.